జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ చూడండి ఒకసారి పాకిస్తాన్కు చెందినటువంటి 100 యుద్ధ విమానాలు ధ్వంసం అయిపోయినాయంట ఇంతకంటే అద్భుతమైన వార్త అంటే స్వామి సరే న్యూస్ చూడండి ఒకసారి ఇన్నాళ్ళు కూడా ఈ ఉగ్రవాద దేశం తమ వద్దనున్నటువంటి అమెరికా కావచ్చు లేకపోతే చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలను చూసి ఎగిరెగిరి పడతా ఉన్నింది ఎగిరెగిరి ఈ పాకిస్తాన్ వద్ద అమెరికాకు చెందినటువంటి ఆధునికమైనటువంటి F-16 యుద్ధ విమానాలు దాదాపుగా 70కి పైగా ఉన్నాయి. అలాగే చైనా తయారు చేసేటువంటి అత్యాధునికమైనటువంటి JF-17 యుద్ధ విమానాలు కూడా దాదాపు 100 దాకా ఉన్నాయి. దీంతో ఈ రెండు రకాల యుద్ధ విమానాలను చూసుకొని ఈ పాకిస్తాన్ ఎగిరెగిరి పడింది. భారత్ మమ్మల్ని ఏం చేస్తాదిలే అన్న అహంకారంతో ప్రవర్తించింది. పైగా తమది అణ్వాయుధ దేశం కావడంతో ఇక తమను ఎవరు కూడా ఏమీ పీకలేరు అన్న భావనలో ఈ ఉగ్రవాద దేశం బతుకుతా ఉన్నదన్నమాట. ఇప్పుడేం జరిగిందా డిక్కీలు పగలు దొబ్బినారు, ఒక్క డిక్కీ కూడా సక్రంగా లేదు, అట్టున్నాయి కూర్చోడానికి కూడా ఏం అవకాశం లేకుండా కొట్టారు మనోళ్ళు. సరే ఇకపోతే ఈ అహంకారంతోనే భారత్ ఏం చేస్తుందిలే అన్న ఆలోచనతో మన దేశంలో ఉన్నటువంటి పెహల్గాంలో తీవ్రవాద దాడి చేయించి 26 మంది హిందువుల ప్రాణాలు బలిగొనింది ఈ ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్. ఈ పెహల్గాం దాడికి ప్రతీకారంగానే మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ మొదటగా తీవ్రవాద స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసింది. ఓన్లీ తీవ్రవాద స్థావరాలు మాత్రమే, కేవలం తీవ్రవాదులు మాత్రమే అంతమొందించింది. కానీ వాళ్ళు మా వాళ్ళే కదా, వాళ్ళు మా చుట్టాలు, మా సిద్ధాంతాలంతా ఒకటే, మేము పనిచేసేది మేము బతికేది ఒకదాని కోసమే, అది ఉగ్రవాదం కోసమే అన్నట్టు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ మాత్రం అందుకు విరుద్ధంగా మన దేశంలో ఉన్నటువంటి సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు మిసైల్స్ను ప్రయోగించింది. ఏదే మనం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసామని వీళ్ళు పని చేశారు. ఇంకేం చెప్పాలి చెప్పండి. అయితే మన గగనతల రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను అదేవిధంగా మిసైల్స్ను విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇకపోతే మనం కూడా ప్రతీకార దాడులు అయితే చేసాం. ఎంతసేపటికి వాళ్ళు రాళ్ళేచ్చా లేకపోతే వాళ్ళు ఏదో దాడులు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తామంటే మనం చేతులు గాజులు వేసుకొని అంటే ఊరికే కూర్చోందాం మూల ముసుగేసుకొని ఎరగదొక్కి పారదొబ్బినారు మనోళ్ళు ఊరికే కూడా కాకుండా. అయినప్పటికీ ఈ పాకిస్తాను కుక్కపోకురు కదా, నువ్వు ఎంత కొట్టు మీకు తెలిసినా లేదో మీ జీవితంలో కూడా ఇదిగో ఇలాంటి వ్యక్తులు కొంతమంది చూసుంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి, వాళ్ళ నువ్వు ఎంత తిట్టో రక్తంగా కేటుగా వంగదొక్కో నువ్వు ఏమి చెయ్యి మళ్ళా వాళ్ళు మాత్రం ఎగిరిగిరి పడతానే ఉంటారు వాళ్ళ దగ్గర శక్తి లేకపోయినా. సేమ్ టు సేమ్ ఈ ఉగ్రవాద దేశం ఏంటంటే ఈ పాకిస్తాన్ బతుకు కూడా అంతే. వీళ్ళు కూడా ఏం చేశారంటే మనం ఒక పక్కన ఓనేచ్చా ఉన్నా కూడా వెనక్కి తగ్గకుండా వరుసగా 4వ రోజు కూడా భారత్ మీదకు డ్రోన్లను అయితే ప్రయోగించారు. ఏం చెప్పాలి చెప్పండి. ఇందాక నేను చెప్పా కదా ఆ సామెతకి వీళ్ళు కరెక్ట్గా సూట్ అవుతారు. దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మన భారతీయ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈసారి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను పాకిస్తాన్ యుద్ధ విమానాలను టార్గెట్గా పెట్టుకుని దాడులు చేశాయి. మొత్తంగా పాకిస్తాన్కు చెందినటువంటి 11 ఎయిర్ బేస్లను లక్ష్యంగా పెట్టుకుని మన భారతీయ ఎయిర్ ఫోర్స్ ఈ దాడులు అయితే నిర్వహించింది. ఈ దాడులలో భారత్ మొదటిసారి బ్రహ్మోస్ మిసైల్స్ను ఉపయోగించింది. ఆ పేరులోనే బ్రహ్మోస్ ఉన్నది, ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఇకపోతే ఈ 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ఎందుకు పనికి రాకుండా ధ్వంసం అయిపోయినాయి, ఎందుకు పనికి రాకుండా పోయినాయి. అంతేకాకుండా ఈ ఎయిర్ బేస్లలో ఉన్నటువంటి రన్వేను కూడా భారత్ అయితే ధ్వంసం చేసి పారేసింది. అయితే పాకిస్తాను తమ యుద్ధ విమానాలైనటువంటి F-16 అదేవిధంగా JF-17 యుద్ధ విమానాలను సర్గోదా ఎయిర్ బేసు, బోలారి ఎయిర్ బేసు, అలాగే రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేసు, అలాగే జకోబాబాద్ ఎయిర్ బేసుల్లో నిలిపుంచిందనమాట. ఈ విధంగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను తమ యుద్ధ విమానాలను ఫలానా ఎయిర్ బేస్లలో నిలిపి ఉంచింది అన్నటువంటి పక్కా సమాచారంతోనే పక్కా ఇన్ఫర్మేషన్తోనే భారత 10వ తారీఖున ఉదయం 5 గంటలకు ఈ పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేసేసిందియా. మామూలుగా కాదు, ఊపిరి తిప్పుకొని ఇలా గుక్క తిప్పుకొని కూడా కొట్టారు. మెట్టు దెబ్బలు ఊంచాడు వారేసారు, జుట్టు పట్టుకొని తిప్పి కొట్టారు. ప్రముఖ ఇండియా టుడే మీడియా సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి మొత్తం 20% ఎసెట్స్ అదేవిధంగా మౌలిక సదుపాయాలు అలాగే యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయని చెప్పేసి
ఈ మీడియా సంస్థ అయితే పేర్కొనింది. ఈ దెబ్బతిన్న ఈ యుద్ధ విమానాలు ఇకపైన ఎందుకు పనికిరావని, మొత్తంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలలో 20% యుద్ధ విమానాలు తీవ్రంగా దారుణంగా దెబ్బతినిపోయినాయని, కొన్ని పూర్తిగా ధ్వంసం అయిపోయినాయని ఇండియా టుడే సంస్థ అయితే పేర్కొనింది. అంటే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ వద్ద కనీసం ఒక 400కు పైగా యుద్ధ విమానాలు అయితే ఉన్నాయి. వాటిలో 20% అంటే కనీసం దాదాపుగా 100 వరకు యుద్ధ విమానాలు దెబ్బతిన్నట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ తమ యుద్ధ విమానాలన్నింటినీ కూడా ఈ నూర్ఫాను, రఫీకి, షోర్కోటు, ముర్కీదు, సుక్కోరు, సియాల్కోటు, పస్రూరు, చునియను, సర్గోదా, బోలారి, జేకోబాబాద్ ఎయిర్ బేస్లలోనే దాచి ఉంచింది. అయితే మొన్న మనం ఈ మొత్తం ఎయిర్ బేస్లు అన్నిటి మీద దాడి చేసాం. ఇప్పుడు నేను చెప్పినా కదా, ప్రతి ఒక్క ఎయిర్ బేస్ మీద మనం దాడి చేసాం. అది కూడా బ్రహ్మోస్ మిసైల్స్తో దాడి చేసాం. అంటే మనం చెప్పినట్టు ఖచ్చితంగా 100 వరకు ఈ పాకిస్తాన్ యుద్ధ విమానాలు దెబ్బతినైతే ఉంటాయి. దాంట్లో వేరే డౌటే అనుమానమే లేక. అంటే పాకిస్తాన్కు అనుకున్న దానికంటే తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. ఈ విషయాన్ని రేపో ఎల్లుండో మన భారత ప్రభుత్వం అధికారికంగా తెలియజేయడం ఖాయంగా కనపడుతుంది. అది ఆ విషయమా? చూడండి, మనల్ని గిల్లిన దానికి, మనల్ని గిచ్చిన దానికి, హిందువులు అని చెప్పి పేరు పెట్టి మన వాళ్ళని చంపిన దానికి ఈరోజు పాకిస్తాన్ అయితే ఎత్తుపోసుకోలేక సచ్చాంది. ముందుగానే రొట్టికి గెత్తిల వాళ్ళ బతకలకు. ఇప్పుడు మన భారతీయ సేనలు కొట్టిన దెబ్బకు వాళ్ళు కలిగిన నష్టం ఎంతో తెలిసిన, ఒకవైపు ప్రాణ నష్టం, ఏది ఆర్మీ వాళ్ళు కూడా లేచిపోయినారు, ఉగ్రవాదులు లేచిపోయినారు, ఉగ్రవాదుల నాయకులు లేచిపోయినారు, కొన్ని వేల కోట్లు కాదు కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళ బతకలకు ఇంకా వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ అదంతా వాళ్ళు సంపాదించుకునేది. ఎన్ని దేశాల కాళ్ళు పట్టుకుంటే, ఎన్ని బ్యాంకులు కాడిపి కాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి అప్పు దొరికేది మళ్ళీ జరిగే పనే కాదు. చూస్తూ ఉండండి, రాను రాను ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ మాత్రం రాతి యుగానికి పోతుంది. దాంట్లో మాత్రం అనుమానమేలే కాదు. ఎంతసేపటికి పక్కన వాళ్ళ ప్రాణాలు దిద్దాము, ఇంకేదో చేద్దాం అనుకుంటే ఆ పాపం ఊరికే వదిలిపెడుతుందా? కొట్టుకోదా? శాపం అయ్యా. ఇప్పుడు పాకిస్తాన్ కూడా జరుగుతుంది అదే. ఏమంటారా మిత్రులారా? నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా ఉండగాకండి. కామెంట్ చేస్తేనే కదా దానభయ దరిద్రులంతా కూడా దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు అందరూ కామెంట్ చేస్తూ ఉంటే, మీరు జాతీయవాదులు మీరు కామెంట్ చేయకపోతే అట్లా చెప్పండి. ఖచ్చితంగా కనీసం జై హింద్ అనో, భారత్ మాతాకి జై అనో, జై శ్రీరామ్ అనో ఏదో ఒకటి, మీకు సమయం ఉంటే ఇంకొంచెం విషయమో ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కొన్ని కామెంట్లు చూసినప్పుడు, అరే రే న్యూస్ చెప్పేటప్పుడు ఈ ఆలోచన నాకు రాకపోయినా దీని గురించి కూడా చెప్పింటే బాగుండే అని అనిపిస్తుంది కొంతమంది. ఎందుకంటే ఒక్కో సందర్భంలో మనం చెప్పే సమయంలో కూడా కావచ్చు. ఇప్పుడు నాకు రానటువంటి ఆలోచన మీకు కలగొచ్చు, మీకు కలగనటువంటి ఆలోచన నాకు కలగొచ్చు. అదన్నమాట విషయం. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నాను అది. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.